మన బతుకుకు ఆధారమే ఆధార్ కారట్ అయిపోయింది. హనుమంతునికి కారట్ ఇచ్చిండ్రని ఐశ్వర్యరాయ్ పోట్వ ఉండి ఆండాలమ్మకి ఆధార్ కారట్ అని కుక్క పేరు మీద పిల్లి పేరు మీద కారట్ అప్లై చేసిండ్రని ఇట్లా ఎన్నో వార్తలు చూసినాం కదా. ఇక ఆవులకు కూడా ఆధార్ కారట్లు ఇస్తున్నారని మొన్ననే చెప్పినాం కదా. ఇప్పుడు ఇంకో వార్త తెచ్చినాం, అదేందో చూసేయండి. ఆధారం కారట్లు కొత్త ఇస్తారంట. అబ్బా అవునా? అప్పుడే కారట్ల ముఖమంతా కర్రేగా పడ్డదంట అని మంచిగా ముఖం కడుక్కొని 5 కిలో పౌడర్ రుద్దుకొని నెత్తిల ఫాఫెట తీసి ముద్దుగా తయారయ్యారు. ఫోటోలకు ఫోజులు ఇస్తామంట అని మీ ముక్కు ముఖంతో ఫన్లు ఎరిగా సరమాధారంగా కొత్త ఆధారం కారట్ ఇస్తారంట. మనం పోయి మిషన్ ముంగటలు ఇలవాడి మాట్లాడుతుంటే కీసు ఫిట్టె కుతికెనా, బొంగురు కుతికెనా, ఒర్రువోతు కుతికెనా, ఫిల్లి కుతికెనా, కోయిల సరమా, గబ్బిలం సరమా అంట అని మొత్తం రికార్డ్ అవుతుందంట. గంతేగారు మాట్లాడేటప్పుడు కండ్లు ఎట్లా మిట్కరిస్తారు, మూతి ఎట్లా తిప్పుతున్నారు, ముక్కు ఎట్లా ఉంచుతున్నారు, చెవులు ఎట్లా ఆడిచ్చేది అంతా రికార్డ్ చేసుకొని పోతారంట. చిత్రంగా అనిపిస్తున్నారు కదా, కానీ గిట్లనే చేస్తారంట. ఇప్పుడు ముఖాన్ని ఫోటో కొట్టి కండ్లని వీడియో తీసి ఏలి ముద్రలు వేపించుకుంటున్నారు కదా. ఎంత సీక్రెట్ గా దాచినా కూడా గా వివరాలు మొత్తం గాలికి లీక్ అవుతున్నాయంట. అట్లా కానియొద్దంట అని సరాన్ని రికార్డ్ చేసుకుంటారంట. కానీ మిషన్ కాడ మాట్లాడేటప్పుడు ఒరిజినల్ కుతికతోనే వాడుండ్రి. బాల్య సుబ్రహ్మణ్యం లెక్క చిత్ర లెక్క కమ్మగా తీయగా వాడితిరా అంటే అంత ఉత్త కథనే అవుతుంది. ఎప్పుడన్నా చెక్కింగ్ చేస్తే కారట్ మీద ఉన్నది మీరు కారా అంటాను కొట్టేస్తారు మళ్ళా. అయినా కూడా కండ్లు ఏలి ముద్రలే లీక్ అయినప్పుడు సరమెందుకు లీక్ కాదు, ఈ అవిడియా చేసిన సార్లకే తెలియాలరా నాయన.